ఇస్లామీయ కుటుంబ నిర్మాణం. కుటుంబం అందరికీ తెలుసు, కానీ ఆ కుటుంబం నిజంగానే ఇస్లాం వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తున్నారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇస్లామీయ కుటుంబ నిర్మాణం ఎలా చేయాలి, ఏం ఫాలో చేయాలి అనేది మనం నేర్చుకుందాం ఈరోజు. చూడండి, ఇస్లామీయ కుటుంబ నిర్మాణం అంటే ఇంట్లో నివసించే కుటుంబీకులు, ఫ్యామిలీ మెంబర్స్ టోటల్లీ పరిపూర్ణంగా ఇస్లాం ఫాలో చేయాలి. కేవలము తల్లిదండ్రులు చేస్తే సరిపోదు, కేవలము నానమ్మ గారు అమ్మమ్మ గారు పాటిస్తే సరిపోదు, తాతగారు పాటిస్తే సరిపోదు. కుటుంబీకులు అందరూ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఆ ఇంటిలో నివసిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఇస్లాం ఫాలో చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి. కనీసం ట్రై అయినా చేయాలి. ఇస్లామీయ విషయాల నిమిత్తం ఏ మాత్రం నిర్లక్ష్యం చూపకూడదు, ఇస్లామీయ విషయాల నిమిత్తం ఏ మాత్రం అశ్రద్ధత చూపకూడదు. సోదర మహాశులారా, అయితే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం ఉంటుంది. మానవుల యొక్క జీవిత లక్ష్యము నిజ దైవ ఆరాధన. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఆ నిజ దైవ ఆరాధన కూడా ఎప్పటి వరకు? శ్వాస విడిచే సమయం వరకు, చివరి శ్వాస వరకు ఇస్లాంని ఫాలో చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో అంటున్నారు, వఅబుద్ రబ్బక హత్తా యఅతియకల్ యకీన్. మీకు మరణం వచ్చే వరకు ఆరాధిస్తూ జీవితం గడపండి. నమాజ్ అంటే కేవలం జుమ్మా నమాజ్ కాదు, రోజాలంటే కేవలం రంజాన్ రోజా కాదు, జకాత్ అంటే కేవలం జకాత్ దాన ధర్మాలు కాదు, సదకాలు కూడా చేయాలి. ఈ విధంగా మనం ఏం చూసుకున్నా ఎప్పటి వరకు చేయాలి? కేవలం ఫిక్స్ టైం లేదు దానికి, చివరి క్షణం వరకు, మరణం వచ్చే వరకు ఇస్లామీయ విషయాల నిమిత్తం మనం శ్రద్ధగా చూపాలి, పాటించాలి, అనుసరించాలి. ఏ ఖురాన్ యొక్క ఒక వాక్యంకి వ్యతిరేకించడానికి వీలు లేదు, హదీస్ యొక్క ఒక ప్రవచనానికి వ్యతిరేకించే వీలు లేదు. ప్రతి దాన్ని, ప్రతి విషయాన్ని మనము పాటించాలి. అలా పాటిస్తేనే, కుటుంబీకులందరూ పాటిస్తేనే అప్పుడే ఇస్లామీయ కుటుంబ నిర్మాణం జరుగుతుంది. సోదర మహర్షులారా, అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? వలా తముతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. ఎప్పటి వరకు ముస్లింలుగా ఉండాలి మనము? కేవలం రంజాన్ కోసమా, జుమ్మాల కోసమా? కాదండి. తముతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. చనిపోయే వరకు, మరణించే వరకు, ఆ చివరి శ్వాస విడిచే వరకు ఇస్లామీయ విషయాల నిమిత్తం జీవితాన్ని కొనసాగించండి, ఖురాన్ హదీస్ ఫాలో చేయండి. సోదర మహర్షులారా, అయితే ముస్లిం అనే వాడికి కనీసం అల్ ఉసూలుల్ తలాత, అల్ ఖవాయిదుల్ అర్బా, కితాబుత్ తౌహీద్, తఖ్మియతుల్ ఈమాన్, సీరతున్ నబీ కొంచెమైనా సరే, హదీస్ యొక్క మెయిన్ పాయింట్స్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఫిఖ్హుత్ తహారా, తహారత్ ఎలా చేయాలి, తహారత్ యొక్క ఆదేశాలు ఏంటి, ఫిఖ్హుత్ నమాజ్, నమాజ్ గురించి ఏమున్నాయి ఆదేశాలు. ఈ విధంగా ఇస్లామీయ మౌలిక అంశాలు, బేసిక్ ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు గెయిన్ చేసుకోవాలి. అప్పుడే ఇస్లామీయ కుటుంబ నిర్మాణం జరుగుతుంది. తల్లిదండ్రులకి తహారత్ ఆదేశాలు తెలుసు, పిల్లలకి తెలియకపోతే అది ఇస్లామీయ కుటుంబ నిర్మాణం జరుగుతుంది. ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరికి తహారత్ మసాయిల్ తెలిసి ఉండాలి. నమాజ్ ఎలా ఆచరించాలి, ప్రవక్త గారి నమాజ్ పద్ధతి ఏమిటి, అదే విధంగా ఉపవాసాల యొక్క ఆదేశాలు ఏమున్నాయి, ఫిఖ్హుస్ సియామ్, ఫిఖ్హుస్ జకాత్, ఆ విధంగా ప్రతి అంటే కనీసం అర్కాని ఇస్లాం, అర్కాని ఈమాన్ తెలిసి ఉండాలి, అల్ ఖవాయిదుల్ అర్బా విషయాలు తెలిసి ఉండాలి, అకీదాలు కనీసం అల్ ఉసూలుల్ తలాత అంటే ఏంటి, మన్ రబ్బుక, మా దీనుక, మన్ నబియుక, ఏదైతే సమాధిలో జరగబోయే ప్రశ్నలు ఉన్నాయో దానికి సమాధానం మన దగ్గర ఉండాలి. అంటే అల్లాహ్పై అవగాహన, ధర్మంపై అవగాహన, దైవ ప్రవక్త పట్ల అవగాహన కనీసమైనా ఉండాలి. బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా ఇంట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఉంటేనే వారే ముస్లిం చెప్పుకోగలుగుతారు. అలాంటి ఇళ్లలోనే ఇస్లామీయ కుటుంబ నిర్మాణం జరుగుతుంది. సోదర మహర్షులారా, అయితే ముందుగా ఏం చేయాలి? హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఎవరో అతనిలో మార్పు రావాలి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ తాతగారా, తండ్రి గారా, ఎవరైతే సరే, అమ్మగారా, నానమ్మగారా,
ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ అని చెప్పుకుంటున్నారు అందరూ, ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ లో లోటుబాటులు ఉంటే, ఖురాన్ హదీస్ కి వ్యతిరేకంగా ఉంటే మరి కుటుంబీకులు కూడా అలాగే తయారవుతారు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఇస్లాం ని పాటిస్తున్నారంటే అందరూ కూడా పాటిస్తారు, ఆటోమేటికల్లీ పాటిస్తారు. ఎందుకు? హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఒక ఆదర్శం, రోల్ మోడల్. సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ లో మార్పు రావాలి. వారు ముందుగా ఇస్లాం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఎవరైతే పూర్వీకులు పెద్దవారు ఉంటారో, తాతలు లేకపోతే అమ్మమ్మ నానమ్మ ఎవరైతే ఉన్నారో వారి మాటలు చిన్న పిల్లలు వింటారు, శ్రద్ధగా వింటారు. అయితే మాటల కన్నా ఏది ఆధారపడుతుంది, ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? మాటల కన్నా చేతుల ప్రభావం ఉంటుంది. మనము మన పిల్లలకి ఎంత బోధించినా, ఎంత క్రమశిక్షణ నేర్పించాలని ప్రయత్నం చేసినా ఆ విషయాల నిమిత్తం మనలో ఆచరణ లేదనుకోండి, మనం అనుసరించట్లేదు, ఆ విషయాలను మనం ఫాలో చేయట్లేదంటే మన పిల్లలకి ఎన్ని ట్యూషన్ చెప్పించుకున్నా, ఎన్ని వర్క్షాప్ల వారికి అటెండ్ అయినా వారిలో మార్పు రాదు. మన పిల్లల్లో మార్పు రావాలంటే, మన ముస్లిం పిల్లలు భవిష్యత్తులో ముస్లిం కింద బతకాలంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ పర్ఫెక్ట్ ముస్లిం అయి ఉంటారు. అయితే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అసలు ఇస్లామీయ కుటుంబ నిర్మాణం ఎలా జరుగుతుంది? రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకోవాలి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే ఇంట్లో నివసిస్తున్న పూర్వీకులు, పెద్దవారు, తాతగారు, అమ్మమ్మ గారు, నానమ్మ గారు, పేరెంట్స్, వారికి గౌరవించాలి. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్ల లేకపోతే వారి హస్బెండ్ కానీ కావచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అయినా కావచ్చు, ఎవరైనా పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఇంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్, వారిని గౌరవించాలి, వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వారి మాట వినాలి, వారి మాటకు విధేయత చూపాలి. వారు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని క్రాస్ వెళ్ళకూడదు. అప్పుడే ఇస్లామీయ కుటుంబ నిర్మాణం జరుగుతుంది. అంటే ఇంట్లో నివసిస్తున్న వారందరికీ వారి హక్కులు మనం పూర్తిగా నిర్వర్తిస్తున్నామంటే చాలు, ఇస్లామీయ కుటుంబ నిర్మాణం జరిగిపోతుంది. ఈ విధంగా ఇస్లామీయ కుటుంబ నిర్మాణంలో ముందుగా పెద్దవారు వస్తారు. ఎవరైతే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నారో వారిని గౌరవించాలి, గౌరవ మర్యాద ఇవ్వాలి, ప్రేమ అనురాగంతో మెలగాలి, మాట తీరులో మృదుత్వ వైఖరిని అవలంబించుకోవాలి. సాఫ్ట్నెస్, హార్ష్నెస్ ఉండకూడదు. సాఫ్ట్ గా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, ముద్దుగా మాట్లాడాలి. కానీ అలా చేస్తున్నామా? మన పిల్లలు మన మాట వింటున్నారా? అమ్మ వంట వండేసి వేడి వేడి ఇడ్లీ కానీ దోశ కానీ పెట్టి ఉంటుంది, రామ్మ తినే అంటే ఆవిడేమో చాటింగ్ లో ఉంటుంది, రానా తినే అంటే కొడుకు చాటింగ్ లో ఉంటాడు, లేకపోతే పబ్జీ ఆడుతూ ఉంటాడు. శ్రద్ధ చూపట్లేదు, తల్లిదండ్రుల మాటకి విలువ లేదు. కారణం ఏంటి? మనము మన తల్లిదండ్రుల మాట విలువ ఇవ్వలేదు కాబట్టి మనతో కూడా అలాగే జరుగుతుంది. అదే మనము మారి ఉంటే మన పిల్లలు మారి ఉంటారు. మన పిల్లలకు మన మాట మన పిల్లలు వినట్లేదంటే కారణం ఏంటి? ఒకప్పుడు మనం యవ్వనంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల మాట వినలేదు కాబట్టి ఈ రోజు అదే మ్యాటర్ తిరిగి వచ్చింది, రిటర్న్ అవుతుంది ప్రాసెస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతా చూస్తున్నాడు కాబట్టి, అల్లాహ్ పైన నుండి అర్ష్ పై నుండి అంతా చూస్తున్నాడు. మన తల్లిదండ్రులకు మన వ్యవహారం ఎలా ఉంటుందో భవిష్యత్తులో మన ఎదిగే పిల్లలు, భవిష్యత్తులో వారు మనతో అలాగే వ్యవహరిస్తారు. మనం కనుక చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నామంటే, పెద్దవారిని ఎందుకంటే చిన్నపిల్లలు ఏం తెలియదండి, అంత వాచ్ చేసి ఫోకస్ చేస్తుంటారు. మనం అనుకుంటాం చిన్నపిల్లోడే కదా, వారు ఇంకా ఏంటంటారు, ఇంకా ఎదుగుతూ ఉంటారు. చిన్నపిల్లలు 1 year 2 years మాటలు కూడా సరిగ్గా రావు, కానీ గమనిస్తుంటాం, వాచ్ చేస్తుంటారు. మన తల్లిదండ్రులతో మనం ఎలా మాట్లాడుతున్నాం అంటే, నాన్నగారు, నేను నాన్న, నా తండ్రితో అంటే వాళ్ళ తాతగారితో ఎలా మాట్లాడుతున్నా అంత చూస్తున్నాడు. వాడు ఎదిగిన తర్వాత, నేను ఆ స్థాయిలో చేరుకున్న తర్వాత ఆ వాడు కూడా అలాగే వ్యవహరిస్తాడు. అంత రిటర్న్ అవుతుంది, అంత రిటర్న్ ప్రాసెస్ జరుగుతుంది. కావున ఇంట్లో నివసించే పెద్దవారిని మనం గౌరవించాలి, ప్రేమ అనురాగంతో మెలగాలి, మాట్లాడితే మాట తీరులో సాఫ్ట్నెస్ ఉండాలి, మృదుత్వ వైఖరి అవలంబించాలి. ఎందుకంటే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, లైస మిన్నా మన్ లం యుఅఖిర్ కబీరనా. వారు ముస్లింలే కాదు. ముస్లిం యొక్క లక్షణం ఏంటి? ఎవరైనా పెద్దవారు కనిపిస్తే గౌరవిస్తారు, ప్రేమ అనురాగంతో మాట్లాడతారు.
కలిసిమెలిసి ఉంటారు, ధిక్కరించరు, విసుక్కోరు, కోపంగా మాట్లాడరు, హార్ష్నెస్ ఉండదు, ప్రేమ అనురాగంతో మాట్లాడతారు. ప్రవక్త గారు అంటున్నారు, ఎవరైతే నా సమాజంలో పెద్దవారిని గౌరవించరో, ఓల్డ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ ఉన్న పర్సన్స్ ని గౌరవించరో, తాత గారిని, అమ్మమ్మ గారిని, నానమ్మ గారిని ఎవరైతే గౌరవించరో వారిలో ముస్లిం లక్షణము లేనట్టు. వమల్లం యర్హం సగీరన, అదేవిధంగా ఎవరైతే చిన్న పిల్లల మీద ప్రేమ చూపరో వారు కూడా ముస్లిం లక్షణం వారిలో కూడా లేదు. సో మన ఇస్లామీయ కుటుంబ నిర్మాణం అంటే ఏదో పెద్ద కొండ బదలగొట్టే పని ఏమీ లేదు. ఇస్లాం పై నడిస్తే సరిపోదు. ఇస్లామీయ సంస్కరణ ఏదైతే ఉందో, ఇస్లామిక్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫాలో చేస్తే చాలు. పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఏంటి, ఎవరైతే మనకన్నా పెద్దవారు ఉన్నారో వారికి మనం ఏదైనా అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రేమ అనురాగంతో మాట్లాడాలి. కోపం వచ్చినా కంట్రోల్ చేయండి. ఎందుకంటే యవనంలో ఉంటాం కదా, పౌరుషం ఉంటుంది. చిన్న చిన్న మాట కూడా ఇరిటేషన్ వచ్చాది, కానీ తగ్గించండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. వారికి సైన్స్ అండ్ టెక్నాలజీ తెలియదు, ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయడం రాదు. వారు ఏదైనా ప్రశ్నిస్తున్నారంటే 100 సార్లు ప్రశ్నించినా నిశ్శబ్దంగా జవాబు ఇవ్వండి. సైలెంట్ గా, సాఫ్ట్నెస్ గా, మృదు వైఖరితో రిప్లై ఇవ్వండి. అంతేగాని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోండి. విసుక్కోవడం కాదు. పెద్దవారిని గౌరవిస్తేనే ఇస్లామీయ కుటుంబ నిర్మాణం జరుగుతుంది సోదరులారా. అదేవిధంగా తల్లిదండ్రుల్ని గౌరవించాలి. తర్వాత నేను చెప్పాను కదా, ఇంట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరి హక్కులు నిర్వర్తిస్తే సరిపోతుంది. మొట్టమొదటి హక్కు పెద్దవారు, తర్వాత భార్య హక్కులు. భార్య హక్కులు, భర్త అనేవాడు, హస్బెండ్ అనేవాడు భార్య హక్కులు ఏమున్నాయి అవి నిర్వర్తించాలి. అప్పుడే ఇస్లామీయ కుటుంబ నిర్మాణం జరుగుతుంది. నమాజ్ పాటిస్తున్నాం, ఓకే, దైవ హక్కు అది. నమాజ్ పాటిస్తున్నాం, రోజాలు పాటిస్తున్నాం, హజ్ యాత్రలకు వెళ్తున్నాం, జకాత్ చెల్లిస్తున్నాం, ఓకే, నో ప్రాబ్లం. కానీ భార్యతో మన వ్యవహారం ఎలా ఉంది? ఇక్కడేమో మొదటి సఫ్లో ఇమాం గారి వెనకాల నుంచి ఉంటాం, ఇంట్లో వెళ్ళి వెంటనే విలన్ అయిపోతాం. ఎందుకంటే అర్రిజాలు ఖవ్వామూన అలా నిసా, అంటే ఆడది బలహీన వర్గంగా ఉంది, ఓకే, కరెక్టే. మన ప్రతి మాట ఆడది వినాలి. స్త్రీ అనేది, భార్య అనేది ప్రతి మాట మనం ఏదైతే ఆజ్ఞాపిస్తామో దానికి తగ్గట్టుగా ఉండాలి, ఓకే, కరెక్టే అది. అంతేగాని మనం చిన్న చిన్న మాటకి కొట్టడం, తిట్టడం, విసుక్కోవడం ఇది ఇస్లాం కాదు. ఇస్లాం ఏమంటుంది? భరించు, అడ్జస్ట్మెంట్ చేసుకో, కాంప్రమైజ్ చేసుకో. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న విషయానికి తలాక్ కన్నా ఖులా కేసెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సివిల్ కోడ్స్ ఉంటాయి కదా, సివిల్ కోడ్ బయట మీరు చూసారనుకోండి, బుర్ఖా లో స్త్రీలు ఎక్కువ కనపడతారు. బుర్ఖా ధరించి ఉన్న స్త్రీ ఎక్కువ కనపడతారు. కారణం ఏంటి? నాకు ఖులా కావాలి. ఏంటి, ఎందుకు? అతని మాట తీరు బాలేదు, కొడుతున్నాడు, తాగుబోతు, లేకపోతే అమ్మ తల్లిదండ్రులను తిడుతున్నాడు, నా కొడుకు చిన్న చిన్న విషయానికి ఇరిటేట్ అయిపోతున్నాడు. చిన్న చిన్న విషయానికి పెళ్లి జరిగిన వారం రోజుల్లో ఖులా తీసుకుంటుంది ఆవిడ. వారం రోజులు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో మగవాడు జీవితం గడుపుతున్నాడు. మన వ్యవహారం వలన ఇంట్లో ఉన్న ఇల్లాలి బయట వెళ్తుంది, సివిల్ కోర్ట్ పక్కన తిరుగుతుంది, ఇటు అటు. ఎందుకు? హక్కు కోసం. ఇస్లాం ఇచ్చిన హక్కు వారు ఇవ్వట్లేదు. వారి హక్కుల కోసం ₹50 received on phone pay. చూసుకోండి మీరు, ఖులా కోసం పిటిషన్స్ ఎక్కువ ఉన్నాయి. ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క వారి యొక్క రిజిస్టర్ ఓపెన్ చేయండి. తలాక్ కేసెస్ కన్నా ఖులా కేసెస్ పెరుగుతున్నాయి. కారణం ఏంటి? హస్బెండ్ సరిగ్గా చూసుకోవట్లేదు. ఏ హక్కులు ఎలా ఇవ్వాలో అలా నిర్వర్తించట్లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వఆషిరుహున్న బిల్ మఅరూఫ్. ఉత్తమ రీతిలో, అతి ఉత్తమ రీతిలో మీ భార్యతో కాపురం చేయండి. ఉత్తమ రీతి అంటే విసుక్కోవడమా, కొట్టడమా, తిట్టడమా? ప్రేమానురాగంతో హ్యాపీనెస్ ఉండాలి, జాయ్ఫుల్ ఉండాలి. సంతోషకరమైన జీవితం అంటే భార్యని సంతోషంగా ఉంచాలి. అయితే ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్న విషయాల్లో కాదు, ఇస్లాం ఏదైతే బోధిస్తుందో ఆ ఆధ్వర్యంలో ఉంది. భార్య హక్కులను నిర్వర్తిస్తేనే ఇస్లామీయ కుటుంబ నిర్మాణం జరుగుతుంది. భార్యని సంతోషపెట్టబోతున్నాం. భార్య సుఖంగా జీవితం గడపట్లేదు, మన మాట తీరు వల్ల టార్చర్ అనిపిస్తుంది. ఆ టార్చర్ వల్లనే డివోర్స్ కావాలంట.
ఖులా కావాలంట. మన క్యారెక్టర్ లో చాలా కింద జారి పడిపోయి ఉన్నాం మనం. సివిల్ కోర్టు బయట మన పరువు పోతుంది, మన పరువు అంటే కమ్యూనిటీ సమాజం పరువు పోతుంది. ఎక్కువ సంఖ్యలో బురకాలో ఉన్న ఆవిడే కనిపిస్తున్నారు బయట. కారణం మొగుడు సరిగ్గా చూసుకోండి, కొడుతున్నాడు, తిడుతున్నాడు. మన క్యారెక్టర్ మనం మార్చుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు, వఅషిరుహున్న బిల్ మఅరూఫ్, మీరు మీ భార్యతో ఎలా ఉండాలి? అతి ఉత్తమ రీతిలో కాపురం చేయాలి. సోదర మహర్షులారా, విలన్లా ఉండడం కాదు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మనం బయట జాబ్ లో ఉంటే, షాప్ లో ఉంటే, బిజినెస్ చేస్తుందంటే, మనం ఇంట్లో లేనప్పుడు హ్యాపీగా ఉంటుంది భార్య. అడుగు పెట్టమంటే వచ్చేసాడు హిట్లర్, అడుగు పెట్టేశాడు, ఇప్పుడు ఏం తిడతాడో కొడతాడో ఏమంటాడు, భయం. ఇలా మన క్యారెక్టర్ మార్చుకోవాలి. ఇప్పుడు ఏముందంటేనండి, బయట సమాజంలో ప్రతి ఒక్కడు మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉన్నాడు, ఇంట్లో మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్ లా లేడు. బయట చూపించుకోవాలి కదా నేను మంచివాడని, జుబ్బా టోపీ గడ్డం అంతా ఓకే, అల్హమ్దులిల్లా, మొదటి సఫ్లో నమాజ్ అల్హమ్దులిల్లా, మంచి విషయం. కానీ భార్య దగ్గర, ఇంట్లో ఉన్న ఇల్లాలితో మన పరివర్తన ఎలా ఉంది, మన క్యారెక్టర్ ఎలా ఉంది? ఒక నిజంగా ఇస్లాం చెప్పిన ఏదైతే బోధనలు ఉన్నాయో, ఏదైతే ఇస్లామిక్ టీచింగ్స్ ఉన్నాయో అవి ఫాలో చేస్తే ఏ ఆడది కూడా నాకు ఖులా కావాలి, డివోర్స్ కావాలి అడగదు, సంతోషంగా బతుకుతుంది. ఇప్పుడు మన కోసం మన ఇంట్లో నివసిస్తున్న భార్య పాజిటివ్ లో ఉన్నారా, నెగిటివ్ లో ఉన్నారా ఆలోచించుకోండి. మన క్యారెక్టర్ ఎలా ఉందో ఒకసారి మన క్యారెక్టర్ ని మనం రెక్టిఫై చేసుకోవాలి. అదేవిధంగా తర్వాత హక్కు నేను ఏమన్నాను, కుటుంబీకుల ప్రతి ఒక్కరూ వారి హక్కులను నిర్వర్తిస్తే సరిపోతుంది. తర్వాత భర్త హక్కులు కూడా ఉన్నాయి. కేవలం భార్య హక్కులు లేవు, భర్త హక్కులు ఉన్నాయి. ఏ విధంగా అయితే భార్య హక్కులు ఉన్నాయో అదే విధంగా భర్త కోసం భార్య కూడా కొన్ని విషయాలు ఖురాన్ హదీస్ వెలుగులో తిరిగి ఇవ్వాలి, హక్కులు నిర్వర్తించాలి. భర్త యొక్క ప్రాముఖ్యత, వాల్యూ, ఎంత వాల్యూ ఉంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంది. ప్రవక్త గారు ఏమన్నారండి, ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గనక అతని తప్ప ఇంకా ఎవరి ముందైనా కాలు ముందైనా సాష్టాంగం చేయొచ్చు అని ఆజ్ఞాపించి ఉంటే, నేను ఒక స్త్రీని, ఒక ఆడదాన్ని నీ భర్త కాలు ముందు సాష్టాంగం చేసి సజ్దా చేయని చెప్పేవాడిని. అమ్మో, ఎందుకంటే భర్త కష్టపడుతున్నాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. భర్త హస్బెండ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరి కోసము? భార్య పోషణ కోసం, పిల్లల పోషణ కోసం. చెమట కారుతుంటది, ఆయన కూడా చెమట కారుతుందని ధ్యాస ఉండదు, కష్టపడుతూ ఉంటాడు. ఎందుకు? పిల్లలు సుఖంగా బతకాలి, భార్య సుఖంగా బతకాలి. రాత్రి పగలు, వర్షం వాన ఎండ ఏమి లెక్క చేయడు, కేవలం భార్యకి కావాల్సిన కొలిపించాలి కాబట్టి. అవునా కాదా? అందుకు భార్య కూడా భర్త హక్కులు నిర్వర్తించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి భార్య కోసం దైవ ప్రవక్త గారు శుభవార్త వినిపించారు. ఆ శుభవార్త ఏంటి? జన్నత్ శుభవార్త. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వఅతఅత్ జౌజహా ఖీల లహా అద్ఖులిల్ జన్న మిన్ అయ్యి అబ్వాబిల్ జన్నతి షి'తా. ఎవరైతే భర్త హక్కులను నిర్వర్తిస్తున్నారో అలాంటి ఆడవారితో దైవదూతలు అంటారు, జన్నత్ ప్రవేశం కోసం ఏమంటారు, నువ్వు భూప్రపంచంలో మీ భర్త యొక్క హక్కులను నిర్వర్తించున్నావు కాబట్టి, భర్త మాట విని ఉన్నావు కాబట్టి, భర్త మాట ఆజ్ఞాపించి ఉన్నావు కాబట్టి ఈ రోజు నీకు స్వర్గం ఉంది. స్వర్గము ద్వారాల నుండి ఏ ద్వారం నుండి నువ్వు స్వర్గంలో ప్రవేశించవచ్చు. సుబ్హానల్లాహ్. ప్రియ ధార్మిక సోదరిమణులారా, ఆలోచించండి. భర్త మాట వింటే స్వర్గం ఉందంట, స్వర్గ ప్రవేశన ఉంది. ఇప్పుడు నీకు స్వర్గ ప్రవేశన అవసరమా లేదా? డిసైడ్ అయిపోండి. భర్త చెప్పే ప్రతి మాట ఆజ్ఞాపించండి. అది ఇస్లాంకి వ్యతిరేకంగా ఉండకూడదు. భర్త చెప్పే ప్రతి మాట ఆజ్ఞాపించండి, కాకపోతే అది ఇస్లాంకి వ్యతిరేకంగా ఉండకూడదు. ప్రవక్త గారు ఏమన్నారు, భార్య యొక్క గుడ్ క్యారెక్టర్, మంచి భార్య ఎవరంటే పొద్దున్న నుంచి సాయంత్రం ఎండ వాన వర్షము, అదే విధంగా అసలు ఏది లెక్క చేయకుండా కష్టపడి సాయంత్రం వస్తాడు కదా, జాబ్ తో సర్వీస్ తో దిగుతాడు కదా ఇంట్లోకి, అడుగు పెట్టే ముందు భార్య అందాన్ని చూసి కష్టం అంతా మర్చిపోతాడు. ఆ విధంగా భార్య తయారవ్వాలి. కానీ ఇప్పుడు ఈ సమాజంలో
ఈ స్త్రీల మేకప్ హస్బెండ్ కోసం కాదు, మార్కెట్ కోసం అయిపోయింది. చాలా దిగిజారిపోయాం. మన క్యారెక్టర్ ఎలా ఫంక్షన్స్ లో మనం మేకప్ చూపిస్తున్నాం, భర్త కోసం మేకప్ లేదు. ఇంట్లో అదే గబ్బు వాసన కొడుతున్న నైటీ వేసుకుంటుంది చిరిగిపోయిన ఫంక్షన్ లో. అవునా కాదు? ఇది వాస్తవికతే కదా, నిజం కదా, నిజాయితీ చెబుతున్నాను నేను. భర్త కోసం ఉండాల్సిన అందము, భర్తకు చూపించాల్సిన అందము ఆ బ్యూటీనెస్ ఎవరి కోసం? మార్కెట్ కోసం అయిపోయింది, ఫంక్షన్ హాల్ కోసం అయిపోయింది. అందం ఎవరి కోసం అయిపోయిందండి? షాపింగ్ మాల్ కోసం అయిపోయింది. చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం అనిపిస్తుంటది. ఏంటి ఇంత కింద జారిపోయాం? అలాంటప్పుడు భర్త నిన్ను చూస్తాడా? ఇటువంటి వెళ్తాడా వెళ్ళడా? అంటే ఎక్కడ ఇస్లామీయ కుటుంబ నిర్మాణం ఎలా జరగాలి? మేకప్ బాక్స్ భర్త కోసం కొనండి, నో ప్రాబ్లం. మేకప్ బాక్స్ భర్త కోసం, పౌడర్ డబ్బా భర్త కోసం, ఏదైనా జ్యువెలరీ భర్తకి చూపించుకోవడానికి. మీ అందం మీ భర్త కోసం, మీ హస్బెండ్ కోసం, పబ్లిక్ కోసం కాదు. అది హరామ్ అవుతుంది. పబ్లిక్ లో హిజాబ్ ఉంది, మేకప్ చూపించుకోవడం లేదు. పబ్లిక్ లో హిజాబ్ ఉంది, మేకప్ చూపించుకోవడం లేదు. సోదరిమణులారా, అయితే ఇస్లామీయ కుటుంబ నిర్మాణం అనేది ఎలా జరుగుతుంది? భర్త భార్య హక్కులు నిర్వర్తించాలి, అదేవిధంగా భార్య భర్త హక్కు నిర్వర్తించాలి. అప్పుడే ఇస్లామీయ కుటుంబ నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత తల్లిదండ్రులు అయిపోయారు, పెద్దవారు అయిపోయారు, హస్బెండ్ అయిపోయారు, తర్వాత వైఫ్ కూడా అయిపోయింది, తర్వాత పిల్లలు, పేరెంట్స్. ఇప్పుడు పేరెంట్స్ పాత్ర ఏంటి? పేరెంట్స్ రోల్ ఏంటి? మన ఇస్లామీయ కుటుంబ నిర్మాణం ఎలా జరుగుతుంది? పేరెంట్స్ చేతిలో ఉంది. ఆ రిఫార్మేషన్ తీసుకుని రావాలి, ఆ రెవల్యూషన్ తీసుకుని రావాలి, మార్పు తీసుకుని రావాలంటే ముందుగా తల్లిదండ్రులు మారాలి. మనం మారితేనే మన పిల్లలు మారుతారు. ఎందుకు? పిల్లల కోసం తల్లిదండ్రుల ఆదర్శం. మనం వారికి మిర్రర్ లాంటిది. తల్లిదండ్రులు ఎలాంటి వారు? అద్దం లాంటి వారు. అద్దంలో ఏం చూస్తే అదే కనిపిస్తుంది కదా. మన క్యారెక్టర్ ఎలా ఉంటే మన పిల్లలు అదే నేర్చుకుంటారు. మనం మంచిగా బతుకుతున్నామంటే పిల్లలు మంచిగా బతుకుతారు. మన క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ అంటే పిల్లలు కూడా మంచి పరివర్తన వస్తుంది. మనం ఎవరితో ఎలా సంభాషణ చేస్తున్నాం? ఫోన్ వస్తుంది, ఇంట్లోనే ఉంటాం, కాకపోతే అప్పులు తీసుకున్నవాడు ఫోన్ చేస్తున్నాడు. వాడికి అప్పు తీర్చి ఇవ్వాలి. నేను లోన్ తీసుకున్నాను, ఎక్కడ ఉన్నారంటే నేను హైదరాబాద్లో ఉన్నాను. అబ్బాయి చూస్తున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు నాన్న, కానీ అబద్ధం చెబుతున్నాడు. మన పిల్లలు ఎక్కడో రోడ్డు మీద తిరిగి నేర్చుకోవట్లేదు, మన ఇంట్లోనే తిరుగుతున్నారు. మన ఇంట్లో మన వ్యవహారాన్ని చూస్తున్నారు, గమనిస్తున్నారు. చిన్న పిల్లలే కదా, వారికి ఏం తెలుస్తుందంటే చిన్నప్పటి నుండి వారు గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఎదిగిన తర్వాత అదే ఫాలో చేస్తారు. ఎదిగిన తర్వాత వారు కూడా జాబ్ చేస్తున్నప్పుడు అబద్ధం పలకాలి. మా నాన్న ఎలక్ట్రిక్ వాడేవాడు, నేను కూడా వాడాలి. ఇంట్లో ఉండి కూడా నేను మార్కెట్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నావు నాన్న? క్రికెట్ ఆడుతుంటాడు, కానీ ఏమంటాడు? అమ్మ ఇప్పుడే ట్యూషన్ నుంచి వచ్చేస్తున్నాను, సైకిల్ పంక్చర్ అయిపోయిందంట. కాకపోతే ఎక్కడ ఉన్నాడు? గ్రౌండ్లో ఉన్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? నాన్న నేర్పించాడు అబద్ధం. అదే నిజాయితీ కూడా నాన్న నేర్పిస్తాడు. నిజాయితీ అయినా అబద్ధమైనా, మంచి పరివర్తన అయినా చెడు అయినా మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటున్నారు. ఇస్లామీయ కుటుంబ నిర్మాణం జరగాలంటే ముందుగా తల్లిదండ్రులు పర్ఫెక్ట్ ముస్లిం అవ్వాలి. అప్పుడే పిల్లలు కూడా పర్ఫెక్ట్ ముస్లిం కింద బతుకుతారు. ఫుదైల్ బిన్ ఇయాద్ రహిమహుల్లా, అతని యొక్క సంతానంలో ఒక కుమారుడు చెడిపోయాడు. అంటే ఏంటంటే ఇతని మాట వినేవాడు కాదు. కొట్టినా, తిట్టినా, విసుక్కున్నా అలీ, అతని కుమారుడి పేరు అలీ ఫుదైల్ బిన్ ఇయాద్ రహిమహుల్లా యొక్క మాట వినేవాడు కాదు. అన్ని ప్రయత్నాలు చేశారు, కొట్టారు, తింటారు, విసుక్కున్నారు, ఇంటి బయటికి వెళ్ళిపోయి ఈ విధంగా అన్ని చెప్పారు. సియర్ అలామి నవలలో ఉంది కథ. తర్వాత ఫుదైల్ బిన్ ఇయాద్ రహిమహుల్లా, ఇంకా నా చేత ఏమీ కాదు, నేనేమి చేయలేను. ఏం చేశారు? దుఆ చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మొరపెట్టుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సంతానం కోసం దుఆ చేశారు. అలీని నువ్వు మార్చే అల్లాహ్ అని. అలీలో మార్పు వచ్చేసింది. చెడిపోయిన అలీ కొన్నాళ్ళ తర్వాత ముత్తఖి అయిపోయాడు. సుబ్హానల్లాహ్, పర్హేజ్గార్ అయిపోయాడు, దైవ భీతి గలవాడు అయిపోయాడు, ఇస్లాంని ఫాలో చేసేవాడు అయిపోయాడు. దుఆ చేసింది ఎవరు? తండ్రి.
మీ మాట మీ పిల్లలు వినట్లేదా? మీరు చెప్పే మాట మీ పిల్లలు ఆలకించట్లేదా? కనీసం వారి కోసం నమాజ్కి వస్తారు కదండి, వచ్చేటప్పుడు మీ సంతానం కోసం దువా చేయండి. తల్లిదండ్రులు చేసే దువా స్వీకరించబడుతుంది. అల్లాహు అక్బర్. కానీ మనం ఇలా చేస్తున్నావా? నలుగురికి వెళ్ళి చెప్తాం, మావాడు చెడిపోయాడంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు, దువా చేయండి. మనం చేయండి. హుదైర్ బిన్ ఇయాద్ సంతానంలో ఒక కుమారుడు మొత్తానికి వేస్ట్ అయిపోయిన వాడు, మొత్తానికి క్యారెక్టర్ లెస్ అయిపోయిన వాడు గురించి ఇతను దువా చేస్తే భక్తి గల వాడైపోయాడు, ముత్తకి అయిపోయాడు, ముతషర్రి అయిపోయాడు. తర్వాత అతను ముహద్దీస్ అయ్యాడు. సుబ్హానల్లాహ్. ఎలా అయ్యారండి? తల్లిదండ్రుల దువా. తండ్రి దువా చేశాడు కాబట్టి అతను క్యారెక్టర్ లెస్ అయిన వాడు, సమాజంలో చెడ్డ పేరు ఉన్నవారు, తర్వాత ముహద్దీస్ కింద అయ్యాడు. ఇలా అయ్యాడు, ముత్తకి ఎలా అయ్యాడు? తండ్రి చేసిన దువా. మీ పిల్లలు మీ మాట వినకపోతే అల్లాహ్తో దువా చేయండి, అల్లాహ్ మార్చేవాడు, అల్లాహ్ మార్చేస్తారు. ఇస్లామీయ కుటుంబ నిర్మాణంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ మాట మీ పిల్లలు ఆలకించట్లేదా? వినట్లేదా? ధిక్కరిస్తున్నారా? విసుక్కుంటున్నారా? ఏంటి నాన్న ఎప్పుడు చూసినా అలాగే చెప్తుంటావు అని అంటున్నారా? ఏంటమ్మా ఎప్పుడు చూసినా అలాగే నన్ను చంపేస్తున్నావు ఏంటి అని అంటున్నారా? అల్లాహ్తో దువా చేయి. వారి మనస్సుని అల్లాహ్ మార్చేస్తాడు. కాకపోతే తల్లిదండ్రుల సంతానం కోసము దువా చేస్తుండాలి సోదర మహర్షులారా. అదే విధంగా ఫస్ట్ దువా చేయాలి. రెండోది ఏంటి? తల్లిదండ్రులు నమాజిగా ఉంటేనే పిల్లలు నమాజీ అవుతారు, అంతే కదా? నాన్న నమాజ్కి వస్తే, తండ్రి నమాజ్కి వస్తే మసీదుకి, ఆ పిల్లవాడికి చెప్పాల్సిన అవసరం లేదు. నాన్న వెళ్తున్నాడు కదా అని చెప్పులు లేకుండా పరిగెట్టుకుని వచ్చేస్తారు. అవునా కాదా? ప్రాక్టికల్. నాన్న తాగుబోతు, పిల్లోడు తాగుబోతాడు ఫ్యూచర్. నాన్న గుట్కా తింటున్నాడు, పిల్లోడు గుట్కా తింటాడు. మీరు మీ పిల్లల్ని ట్రైనింగ్ ఇస్తున్నారు. మీ పిల్లల్ని మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారో చూసుకోండి. మీరు చెప్పకపోయినా మిమ్మల్ని చూసి మీ పిల్లలు ట్రైనింగ్ అవుతున్నారు, తీసుకుంటున్నారు. మీ పిల్లల్ని నమాజీ కింద మార్చేస్తున్నారా? లేకపోతే గుట్కా తినేవాడి కింద, లేకపోతే గంజాయి అలవాటు అయిన వాడి కింద మారుతున్నారా? డ్రగ్స్ మొత్తం ఇంకా ఎక్కడ చూసిన సమాజంలో మన యువకులు ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన తర్వాత బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల, బ్యాడ్ క్యారెక్టర్లెస్ వారితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏమవుతుంది? వారిలో ఒక మంచివాడే కానీ కొన్నాళ్ళుగా డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతారు. కారణం ఏంటి? నాన్న ఏ విధంగా అయితే గైడ్ చేయాలో చేయలేదు, మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేసాడు. మన పిల్లలకి సరిగ్గా క్యారెక్టర్ నేర్పించాలి, ఇస్లామీయ క్రమశిక్షణ నేర్పించాలి. కదా మనం ఏం చేస్తున్నామంటే ఉదాహరణకు ఏం చేస్తున్నామంటే ఆ పిల్లవాడిని కాలేజీలో జాయిన్ చేయించినప్పుడు మంచి క్రమశిక్షణ నేర్పించట్లేదు. నమాజ్ లేదు, రోజా ఏమీ లేదు. రోజా ఎందుకు లేదంటే మావాడు కాలేజ్ చదువుతున్నాడండి, ఇబ్బంది అయిపోతుంది బాబోయ్, ఇబ్బంది. అలా మనం అనుకుంటున్నాం. కొన్నాళ్ళ తర్వాత వాడి జీవితంలో రోజా ఉండదు. చిన్నప్పుడు నేర్పించాలండి, చిన్నప్పటి నుండి నేర్పించాలి. సహాబియాత్ వారు ఏం చేసేవారు? సహచరులు చిన్నప్పుడు వారు 7-8 years వారిపై రోజా ఫర్జ్ కాదు, అయినప్పటికీ రోజా ఉండమనేవారు. సగం రోజు అయ్యాక ఆకలి వేస్తుందమ్మా అంటే అసలు సమయంలో ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చేవారు. సమయం అయిపోయింది, ఇంకా కొద్ది సమయం అమ్మా, ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చేవారు. ప్రవక్త గారు ఏమన్నారు? 7 years వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వండి, 10 years అయిన తర్వాత మీరు ఆజ్ఞాపించండి, వినకపోతే కొట్టండి. చేస్తున్నామా? అది బాగుంది. 10 సంవత్సరాలు వచ్చింది ఏమన్నా అంటే 10 సంవత్సరాల వరకు చెప్పాల్సిన అవసరం. 5వ సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రుల మాటను ధిక్కరిస్తున్నారు పిల్లలు, ఎదురు చూపుతో మాట్లాడుతున్నారు. అవునా కాదా? సత్యమా కాదా? 5 సంవత్సరాలండి. ఏ అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి? ఒకే మాట చెప్తుంటావు ఏంటి నువ్వు? నాకు అర్థం అవుతుంది, నమాజ్ పాటించాలి కదా, నాకు టైం ఉన్నప్పుడు పాటిస్తాను. లేదు, గేమ్ ఆడి నేను చాలా బిజీ, ఫైనల్ రౌండ్ లో ఉన్నాను, నేను పాటిస్తాను. ఆ ఫైనల్ రౌండ్ మొత్తం జీవితం అయిపోయింది, నమాజ్ అలవాటు. ఇదే జరుగుతుంది సమాజంలో. సో పిల్లల్ని నమాజ్ కింద తయారు చేయండి. ఆ నమాజ్ కింద ఏంటి? ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? మనం నమాజ్ పాటిస్తున్నామంటే పిల్లలు ఆటోమేటిక్ గా నమాజ్ పాటిస్తారు సోదర మహాశివులారా. అదేవిధంగా తర్వాత మన పాత్ర ఏంటి? తల్లిదండ్రుల పాత్ర. తర్వాత మనం చూసుకుంటే ఇస్లామీ ఆదాబ్, ఇస్లామీయ సంస్కరణ. ఇస్లాం ఏ విధంగా క్యారెక్టర్ నేర్పిస్తుంది, ఆ ఇస్లామిక్ క్యారెక్టర్ పిల్లలకి నేర్పించాలి. మసీద్కి ఎలా వెళ్ళాలి, మసీద్ వెళ్ళే ఆదాబ్ ఏంటి, మసీద్లో కూర్చున్న ఆదాబ్ ఏంటి, ఏ విధంగా భోజనం చేయాలి, ఏ విధంగా నీరు తాగాలి,
వాష్రూమ్ లో ఎలా వెళ్ళాలి, ప్రతిదీ ప్రవక్త గారు నేర్పించారు. ప్రతి పద్ధతి చిన్నప్పటి నుండి పిల్లలకి అలవాటు చేయాలి. స్కూల్కి అవసరమైన విషయాలు చిన్నప్పటి నుంచి కొనిపించిస్తున్నామా లేదా? అన్ని ఇస్తున్నామా లేదా? ఏది కేజీ జాయిన్ అవుతే చాలు లక్షలు ఖర్చు చేసేస్తున్నాం. ధర్మం కోసం ఏం చేస్తున్నాం? మక్తబ్ నడిపిస్తున్నామా లేదా? నడిపించిన నిజంగానే చెప్పండి, మక్తబ్ సిస్టమ్ 100% సక్సెస్ఫుల్. మీ ఇంట్లో నివసిస్తున్న ప్రతి ఆడ మగ ఏ పిల్లలైనా మక్తబ్కి నిజంగానే రెగ్యులారిటీగా ప్రోగ్రెసివ్గా వస్తున్నారా? మక్తబ్ ప్రోగ్రెసివ్ ఉందా? ప్రోగ్రెసివ్ లో నడుస్తుందా మక్తబ్ వారు ఎంత ప్రయత్నం చేసినా మీరెంత చేస్తున్నారు? అదే స్కూల్ ట్యూషన్ అంటే వెళ్ళపోతే తిట్టి పంపిస్తాం, కావాలంటే బండి మీద ఎక్కువ నడువు అంటాం. నమాజ్ కోసం, మక్తబ్ కోసం ఈ ఆలోచన చేస్తున్నామా? నిజంగానే ఎంతో మంది పిల్లలు ఉన్నారు, మక్తబ్కి వస్తున్నారా? చూడండి, మక్తబ్కి వస్తే అకీదా ఏంటో నేర్చుకోండి. గురువారు మాకు ఏం తెలియదు అంటే మీరు ఏం బోధించాల్సిన అవసరం లేదు. మక్తబ్కి వస్తే అదే అకీదా, అదే అల్-ఉసూలుల్ సలాసా, అదే అల్-ఖవాయిదుల్ అర్బా, అదే ఫిఖ్హుత్ తహారా, ఫిఖ్హుస్ సియామ్, ఫిఖ్హుస్ జకాత్, ఫిఖ్హుస్ సలాత్. మక్తబ్లో టీచర్ అన్ని నేర్పించేస్తాడు. మన పిల్లలు ఎంటెక్ డిగ్రీ హోల్డర్, లా ఇలాహా ఇల్లల్లాహ్ మీనింగ్ సరిగా తెలియదు. వాస్తవమా కాదు? అల్-ఉసూలుల్ సలాసా అంటే ఐ డోంట్ నో బికాజ్ ఐ యామ్ ఏ సాఫ్ట్వేర్ డిగ్రీ హోల్డర్. ఓకే, ఇది ఉంది పరిస్థితి. మక్తబ్ సిస్టమ్ సరిగ్గా నడిపించి ఎవరైతే జిమ్మెదారులు ఉన్నారో, ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో వారి తరపు నుండి కూడా కృషి చేస్తూనే ఉంటున్నారు వాళ్ళు. మీ తల్లిదండ్రులు కూడా మీ పిల్లల భవిష్యత్తు రక్షించుకోండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మైక్ అవుట్ సైడ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కుట్ర ఎలా ఉంది తెలుసా? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 బిల్ పాస్ అయింది, తెలుసు కదా? ఎన్ఈపీ 2020 ఉర్దూ ఉందా సబ్జెక్ట్ అనేది? ఉందా? సంస్కృతం కంపల్సరీ. ఇప్పుడు ఏంటి, యూపీలో ప్రతి మదర్సా అయినా సరే వందే మాత్రం పాటించారు. ఇలాంటి బిల్లు పాస్ అవుతుంది. ఏదో రకంగా హైందవ మతంలో మీరు వచ్చేయాలి, కనీసం ముస్లిం అని చెప్పడానికి ఉండాలి, ఆచరించడానికి కాదు అని మన పిల్లల బ్రెయిన్ వాష్ అవుతుంది. ఎవరో కాదండి, నేనే 2015లో రామాయణం అనే సబ్జెక్ట్ చదివి ఉన్నాను. ఎప్పుడు? 2015లో. ఇప్పుడు ఉంటుందా ఆ సబ్జెక్ట్? అప్పుడు అంత గవర్నమెంట్ అంత లేదు. అప్పుడే రామాయణం సబ్జెక్ట్ 10th లో వచ్చేసింది. ఇప్పుడైతే అది గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ప్రభావము స్కూల్ సిలబస్ మీద పడుతుంది, హైయర్ ఎడ్యుకేషన్ సిలబస్ మీద పడుతుంది. ప్రతి విధంగా వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా దాని ప్రభావం స్కూల్ సిలబస్ మీద ఉంటుంది. మన పిల్లలు స్కూల్లో రామాయణం నేర్చుకుంటున్నారు. సహాబియా ఎవరు, అష్రే ముబష్షిరా ఎవరు, ఎంతమంది దైవ ప్రవక్తలు ఉన్నారు మన పిల్లలకి తెలియదు. కానీ రామాయణం, మహాభారతం మొత్తం స్టోరీ తెలుసు. ఆ రుక్మిణి దేవి ఎవరు, రాముడు ఎవడు, కృష్ణుడు ఎవరు, ఆ హనుమంతుడు ఎవరు, ప్రతిదీ చెప్తారు. అయ్యా గారే సౌర్ కథ తెలుసా అంటే ఐ డోంట్ నో. గారే హిరా మొట్టమొదటి వహీ వచ్చింది కదా, దాని గురించి తెలుసా? తెలియదంటే అతడి తప్పు కాదు, తల్లిదండ్రులు నేర్పించలేదు, మక్తబ్కి సరిగ్గా పంపించలేదు. కాబట్టి కావున మక్తబ్ పై ఫోకస్ చేయండి. మక్తబ్లో వచ్చిన తర్వాత వాళ్ళ స్కూల్లో అయినా కాలేజ్లో అయినా హిందూ మతాన్ని నేర్పించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నా దానికన్నా ఎక్కువగా ఇస్లాం నేర్పించే ప్రయత్నం మనం చేయాలి. మన పిల్లల్ని మక్తబ్లో తయారు చేసేస్తే వాడు భూప్రపంచం ఎక్కడ వెళ్ళినా అతనికి ఇస్లాం నుండి దూరం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళు మార్చలేదు. ఎందుకు? మక్తబ్లో అకీదా నేర్చుకుని ఉన్నాడు. మక్తబ్లో అల్లా అంటే ఎవరు, రసూల్ అంటే ఏంటో, అల్-ఉసూలుస్ సలాసా, మన్ రబ్బుక, మా దీనుక, మన్ నబియుక ఆన్సర్ అతనికి తెలుసు. అతను రామాయణం చదువుకున్నా, మహాభారతం చదువుకున్నా, సంస్కృతం చదువుకున్నా, ఏం చదువుకున్నా వారికి బెనిఫిట్ ఏమి దక్కదు. ఎందుకంటే ఇస్లాం తెలుసు కాబట్టి. ఇస్లాం తెలియకుండా, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఏం చదివితే అదే నమ్ముతారు కదా. అంటే వాళ్ళ బ్రెయిన్ ఇండైరెక్ట్లీగా సిలబస్ ద్వారా వాళ్ళ బ్రెయిన్ వాష్ అవుతుంది అక్కడ. అది అర్థం చేసుకోవాలి మనం. వారు బ్రెయిన్ వాష్ చేసే ముందు మనం బ్రెయిన్ వాష్ చేసేయాలి. ఏం చేయాలి? రోజు మక్తబ్కి రెగ్యులారిటీగా పంపిస్తుండాలి. సోదర మహర్షి గారు వజూ ఎలా చేయాలి, తహారత్ ఎలా చేయాలి, ఉసూలు ఎలా చేయాలి,
ఏ విధంగా తినాలి, ఏ విధంగా పడుకోవాలి, ప్రతి పద్ధతి నేర్పించున్నారు. ప్రతి పద్ధతిని చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వండి సోదరమాష గారు. పెద్దవారు కనిపించిన చిన్నవారు కనిపించిన అందరికీ సలాం చేస్తూ ఉండాలి. పెద్దవారు కనిపిస్తే గౌరవించాలి, ప్రేమానురాగంతో మెలగాలి. తర్వాత ఎవరైనా హెల్ప్ నీడీగా ఉన్నారు వారికి హెల్ప్ చేయాలి, ఆర్థిక ఇబ్బందులో ఉన్నారు సహాయం చేయాలి, మీరు వారికి ఇవన్నీ నేర్పించాలి. అదేవిధంగా గర్ల్స్ ఉన్నారు, గర్ల్స్ కి హిజాబ్ గురించి చెప్పాలి. మన ఆడవారు హిజాబ్ సరిగ్గా పాటించకపోతే ఇంట్లో నివసిస్తున్న ఆడపిల్ల హిజాబ్ పాటిస్తుందా? అమ్మగారు సరిగ్గా పాటించట్లేదు, ఆవిడేమో ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యింది, మెచ్యూర్డ్ అయిపోయింది, ఇంటర్మీడియట్ మెచ్యూర్డ్ అయిపోయింది, బుర్కా వేసుకోవాలి. అమ్మా బుర్కా వేసుకుంటుందా? నువ్వు వేసుకుంటున్నావు, నేను వేసుకుంటాను, అదే కదా వస్తుంది. అదే చిన్నప్పటి నుండి అమ్మగారు బుర్కా వేసుకుంటూ ఉంటే గొడవ ఉండదు. ఆ గ్యాస్ బండవాడు వచ్చినా బుర్కా ఏంటండి పైన స్కార్ఫ్ కూడా ఉండదు. అంటే సమాజంలో ఉన్న చెప్తున్న పాలోడు వస్తాడు నాన్ ముస్లిం, కనీసం స్కార్ఫ్ కూడా వేసుకున్నాడు. ఇస్లామీయ పద్ధతిలో అమ్మ లేకపోతే కాబోయే అమ్మ ఇస్లామీయ అమ్మ భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు వారే ఇస్లాం చెప్తారు. పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఇస్లాం బోధించాలి కదా పిల్లలకి. మా అమ్మాయిని నేను ఇస్లాం నేర్పించలేదు, పెళ్ళైన తర్వాత మా అమ్మాయిని పుట్టబోయే మా మనవరాలకి మా అమ్మాయి ఇస్లాం ఎక్కడి నుంచి నేర్పిస్తుంది? అర్థమవుతుందా? కావున మన గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వారికి సెపరేట్ గా హిజాబ్ గురించి చెప్తూ ఉండాలి. పరాయి వారు ఎవరైనా కనపడితే చూపు కూడా చూడకూడదు, మాట్లాడకూడదు. ఎందుకు? కో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అంతగా కో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏమవుతుంది? కనీసం వారు సెపరేట్ గా కూర్చున్న క్లాస్ రూమ్ లో బయటకు వచ్చి లీజర్ పీరియడ్స్ లో ఖాళీ ఉన్న సమయాల్లో ముచ్చట్లు ఆడుకుంటున్నారా? ఆడుకుంటున్నారు. కొన్న చిన్నప్పటి నుంచి చదువుతారు, 10th వచ్చిన తర్వాత లవ్ అఫేర్స్, తర్వాత ముర్తాద్, అల్లాహు అక్బర్, ధర్మాన్ని వదులుకుంటున్నారు. ఎన్నో పిటిషన్స్ ఉన్నాయి సివిల్ కోర్టులో. ఏంటి? కోర్టు మ్యారేజ్ చేసుకుంటున్నారు. కోర్టు మ్యారేజ్ ఏంటి? ఫాతిమా వెడ్స్ రామకృష్ణ, అబ్దుల్లా వెడ్స్ కళ్యాణి. కారణం ఎవరు? కో ఎడ్యుకేషన్ సిస్టమ్ కారణం కాదు. మనం చిన్నప్పటి నుండి వారికి హిజాబ్ అంటే ఏంటి, మన హద్దు మీద ఏంటి, ఇస్లాం ఏం నేర్పిస్తుంది, పరాయి వారితో ఎంత దగ్గరగా ఉండాలి, ఎంత దూరంగా ఉండాలి బోధిస్తుంది ఇస్లాం. మనం బోధించట్లేదు. హిజాబ్ ఇంపార్టెన్స్ చెప్పండి. హిజాబ్ అనేది సెక్యూరిటీ, ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది హిజాబ్. అవునా కాదా? మీరే ఒక ప్రాక్టికల్ చెప్తున్నాను. ఎవరైతే హిజాబ్ ధరించి ఉంటారో, ఏ ఆడైతే హిజాబ్ ధరించి ఉండదో, ఇద్దరు వెళ్తుంటే రోడ్ మీద నలుగురు పరాయి పురుషులు ఎవరిని చూస్తారండి? హిజాబ్ అమ్మాయిని చూస్తారా? హిజాబ్ లేని అమ్మాయిని చూస్తారా? కావాలి కాకపోయినా దృష్టి ఎక్కడ వెళ్తుంది ముందు? అవన్నీ చెప్పాలి. సో హిజాబ్ అనేది సెక్యూరిటీ గార్డ్. ఇది మన కోసం ఒక భారం కాదు, కష్టమైన పని కాదు. ఇది నీకు సెక్యూరిటీ అని చిన్నప్పటి నుండే ఆడపిల్లలకి మనము బ్రెయిన్ వాష్ చేస్తే ఫ్యూచర్ లో ముర్తదులవ్వదు. వారికి చిన్నప్పుడే పరాయా పురుషులతో మాట్లాడకూడదని నేర్పిస్తే పెద్దయ్యాక నాన్నను నా పెళ్లి చేయకపోతే హత్య చేసుకుంటాను, ఆత్మహత్య సూసైడ్ చేసుకుంటాను మాట పిల్లలు అలాగే ఉన్నారు కదా. నా లవర్తోనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను పారిపోతాను, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను, రైలు కింద వెళ్ళి పడిపోతాను అంటున్నారండి. సమాజం అలా మారి ఉంది. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీ పిల్లల భవిష్యత్తు నిర్మాణం మీ చేతిలో ఉంది. ఇస్లామీయ కుటుంబ నిర్మాణం మీ చేతిలో ఉంది. మీరు మారితేనే మీ పిల్లలు మారుతారు. మీరు స్వతహాగా మీ పిల్లల్ని ఇస్లామిక్ ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మనస్సు మీద చేయి పెట్టి ఒకసారి ప్రశ్నించుకోండి. మా పిల్లల్ని నిజంగానే నేను ఇస్లామీయ రీతిలో సరిదిద్దుతున్నానా లేనా, ఇస్లామిక్ ట్రైనింగ్ ఇస్తున్నానా లేనా అనేది ఒకసారి చూసి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వల్లాహు జఅల లకుమ్ మిన్ బుయూతికుమ్ సకనా, అంటే ప్రశాంతి నిలయం అంట. ఎవరి కోసము? స్త్రీల కోసము సొంత ఇల్లు ప్రశాంతి నిలయము. కానీ ఆమె ఏమనుకుంటుంది? పార్కులు తిరుగుతుంటే ప్రశాంతంగా ఉంటుంది. అల్లాహ్ ఏమంటున్నాడు? ఆడవారి కోసం సొంత ఇల్లు ప్రశాంతి నిలయం. కానీ మన పిల్లల కోసం, మన ఎదిగిన గర్ల్స్ కోసం ఇల్లు నచ్చదు, గంట కూడా నచ్చదు ఇల్లు. బయట పరిహారం కోసం, బయట పరిహార యాత్ర కోసం, పిక్నిక్ కోసం గంట లేట్ అయినా పర్లేదు,
ఏదో ఒకటి చెప్పుకుంటారు తల్లిదండ్రులకి. ఇలా బండి పంచర్ అయిపోయింది ఏదో ఒకటి చెప్తారు, సోది చెప్తారు, సాకులు చెప్తారు. ఎందుకు? బయట ప్రపంచాన్ని ఇష్టపడుతున్నారు, సొంత ఇల్లుని ఇష్టపడటం లేదు. దీనికన్నా దౌర్భాగ్యం విషయం. సో మీ పిల్లల్ని మీరు ఏ విధంగా మారుతున్నారు? మీ పిల్లలు నిజంగానే ముస్లిం జీవితంలో ఉన్నారా లేదా, జీవితం గడుపుతున్నారా లేదా ఒకసారి ప్రశ్నించుకోండి. ఒకవేళ ఇస్లామీయ జీవన విధానం వారి జీవితంలో లేదంటే దీనికి కారణం మీరే. మీ జీవితంలో పరిపూర్ణంగా ఇస్లామిక్ టీచింగ్ కి మీరు ఫాలో చేస్తేనే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే 50 years తర్వాత ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు సిలబస్ మారింది. 50 years తర్వాత ఏమంటారు తెలుసా? వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ వాస్ ఎ ముస్లిం. అంటే ఏంటి? ఒకప్పుడు నేను ముస్లిం కింద ఉండేవాడిని, ఇప్పుడు నాకు అవసరం లేదు. ఈ రోజులు ఈ మాటలు వినకముందే మీ పిల్లల భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్ అకీదాన్ని కాపాడుకోండి, రక్షించుకోండి సోదర భాష. ఈ కాలం రాబోతుంది, ఈ రోజులు రాబోతున్నాయి. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ వాస్ ఎ ముస్లిం అంటే ఒకప్పుడు నేను ఇస్లాంని ఫాలో చేసేవాడిని, ఇప్పుడు నాకు అవసరం లేదు. యాంటీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, యాంటీ ఇస్లాం ఎవరైతే ఉన్నారో వారు అనేక విధాలుగా కుట్రలు చేస్తున్నారు. మెయిన్ టార్గెట్ కాలేజ్ స్టూడెంట్స్. సో కాలేజ్లో జాయిన్ చేయించండి. ఎంబీబీఎస్ డాక్టర్ నో ప్రాబ్లం, ఎంటెక్ ఇంజనీర్ నో ప్రాబ్లం, అన్ని బీటెక్ ఎంటెక్ ఏదైనా సరే డిగ్రీ హోల్డర్ ఉండాలి, అవసరం మనకి. ఐఏఎస్ ఆఫీసర్ కూడా అవసరం. దానికన్నా ముందు పర్ఫెక్ట్ ముస్లిం అయి ఉండాలి. పర్ఫెక్ట్ ముస్లిం లేడు, ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినా మాకు లాభం లేదు, తల్లిదండ్రులకు లాభం లేదు, ఆ కమ్యూనిటీకి కూడా లాభం. నేను మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వ్యతిరేకం కాదు. మోడర్న్ ఎడ్యుకేషన్ లో పడి మీ పిల్లలు ఇస్లాంకు దూరం అవుతున్నారు చూసారా, ఆ వ్యవహారంతో వ్యతిరేకిస్తున్నాను. నేను యాంటీ మోడర్నిజం కాదు, యాంటీ ఇస్లాం యొక్క భావన ఏదైతే మీ పిల్లలు పుడుతుందో లేకపోతే పుట్టిస్తున్నారో దానికి వ్యతిరేకం నేను. మీ పిల్లల భవిష్యత్తులో వారు ఏ అకీదాన్ని ఫాలో చేస్తారు, ఏ కాన్సెప్ట్ ని ఫాలో చేస్తారు, ఏ థాట్స్ ని ఫాలో చేస్తారు. ఇంకోటి ఏంటి తెలుసా? ఈ స్కూల్ కాలేజ్ లో బ్రెయిన్ వాష్ అవుతున్నాయి, నాస్తికుల కింద తయారు చేస్తున్నారు. దైవమే లేడు. నాస్తికులు, ఎథియిజం ని ప్రమోట్ చేస్తుంది స్కూల్. ఎందుకంటే ఈ స్కూల్ సిలబస్ తయారు చేసింది ఎవరు? ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు. ముస్లిమ్స్ వారికి ఎప్పుడైనా ఇస్లాం అవసరమా? ఏదో రకంగా ఇస్లాంలో ఉన్నవారు కూడా ఇస్లాంతో దూరం అయిపోవాలని చూస్తారు వాళ్ళు. సో సైన్స్ సబ్జెక్ట్ మీరు చూసుకుంటే సైన్స్ కి ఏంటి తెలుసా? ఈ ఏదైతే పంచావయవాలు ఉన్నాయి, సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి కదా, దానికి అర్థమయ్యే విషయాన్ని సైన్స్ స్వీకరిస్తుంది. ఒకవేళ సెన్స్ ఆర్గన్స్ కి మనకు అర్థం కాలేదనుకోండి, కంటికి కనిపించకపోతే సైన్స్ నమ్మదన్నమాట. ఇప్పుడు అల్లాని ఎలా వ్యతిరేకిస్తున్నారు తెలుసా? సరే దైవం ఉన్నాడు అంటున్నారు కదా, ఏది అని చూస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు ఆ మాటలని. ఎవరు చేస్తున్నారు? క్రిస్టియన్ మిషనరీస్ లో ఉన్న టీచర్ క్రిస్టియానిటీ కోసము ఇస్లాం ఈ విధంగా బ్యాట్ చేసి మన పిల్లలు కూడా ఎదిగిన పిల్లలు కాదు కదా, చిన్న పిల్లలు 5th 6th లో బయాలజీ చదువుతున్నారు, సైన్స్ చదువుతున్నారు, ఫిజిక్స్ చదువుతున్నారు, కెమిస్ట్రీ చదువుతున్నారు. దైవం కనిపించట్లేదు కదా. ఇంకోటి తెలుసా? 8th క్లాస్ స్టూడెంట్ చదువుతున్నాడు సెయింట్ ఆన్స్ స్కూల్లో రాజమండ్రిలో. 8th క్లాస్ నా స్టూడెంట్ నా దగ్గర అరబీ నేర్చుకోవడానికి వస్తాడు. టీచర్ అన్నది, గురువు గారు మసీద్లో అంత బిగ్గరగా అజాన్ ఎందుకు ఇస్తారు, బిగ్గరగా నమాజ్ ఎందుకు చేస్తారు, ఆరాధన నిశ్శబ్దంగా చేయాలి కదా, మీ దేవుడు అల్లా చెవిటి వాడా, వినడా, ఎందుకు బిగ్గరగా చెప్తున్నారు? చూసారా మా పిల్లల బ్రెయిన్ వాష్ ఎలా అవుతుందో? పిల్లల భవిష్యత్తు చాలా డేంజర్ లో ఉంది, వాళ్ళ అకీదా డేంజర్ లో ఉంది. వాళ్ళ అకీదాని మనం రక్షించుకోవాలంటే చిన్నప్పటి నుండి అల్-అకీదతుల్ ఇస్లామియా నేర్పించండి, అకీదత్ తౌహీద్ నేర్పించండి. కనీసం కితాబు తౌహీద్, తఖ్వీతుల్ ఈమాన్, ఈ మామూలు పుస్తకాలు తౌహీద్ గురించి అవేనా మీ పిల్లలకి కనీసం ఒక్కసారైనా కంప్లీట్ చేసేలాగా మీరు నేర్చుకోండి, పిల్లలు కూడా నేర్పించండి. లేకపోతే భవిష్యత్తు చాలా డేంజర్ లో. భవిష్యత్తులో మన పిల్లలు పాటించే అకీదా చాలా అసలు అకీదా ఉండదు. నాస్తికులు ఏం చేస్తారు? దైవాన్ని నమ్మరు వాళ్ళు. ఎందుకంటే కంటికి కనిపించట్లేదు కదా, సెన్స్ ఆర్గన్స్ యాక్సెప్ట్ చేయకపోతే
వారు దైవాన్ని కూడా తిరస్కరిస్తారు. లాజికల్లీ చెప్పడానికి వెళ్తామా, వాళ్ళు ఇంకో లాజికల్లీ చెప్తారు. కాబట్టి సైన్స్ కి వ్యతిరేకం కాదు నేను. ఆ సైన్స్ నేర్చుకొని మన పిల్లలు నాస్తికులు అవుతున్నారు చూసారా, దానికి వ్యతిరేకం నేను. మీ పిల్లల అఖీదా భవిష్యత్తుని వారిని మీరు రక్షించుకోవాలి. తర్వాత సబాహి మసాయి, పొద్దున సాయంత్రం పాటించే దువాలు నేర్పించండి, జిక్రు అస్కార్ నేర్పించండి, మీనింగ్ తో నేర్పించండి. సుబ్హానల్లాహ్ అంటే మీనింగ్ ఏంటి, అల్హమ్దులిల్లాహ్ అంటే మీనింగ్ ఏంటి, అల్లాహు అక్బర్ అంటే మీనింగ్ ఏంటి, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్ మీనింగ్ ఏంటి, అల్లాహు అక్బర్ మీనింగ్ ఏంటి, సమీఅల్లాహు లిమన్ హమిదా మీనింగ్ ఏంటి, కనీసం సూరా ఫాతిహా మీనింగ్ ఏంటి. ముస్లిమ్స్ అయ్యి ఉన్నాం, రోజు 5 పూటలు పాటిస్తున్నాం నమాజ్. 17 సార్లు 17 రకాతులు అవుతాయి కదా, 5 పూటలు అంటే 17 రకాతులు సూరా ఫాతిహా, అవునా కదా? ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ అని మనం వాగ్దానం చేస్తాం. మన జీవితంలో అకీదాలా ఉందా? మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి మన సమాజంలో. సో సూరా ఫాతిహా, అదేవిధంగా చిన్న చిన్న సూరాలు ఏదైతే అమ్మ పారలో ఉందో కనీసం 10 సూరాలు విత్ మీనింగ్, ట్రాన్స్లేషన్, విత్ తఫ్సీర్, వీలైతే తఫ్సీర్ కూడా నేర్పించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే భవిష్యత్తు చాలా ఇస్లాంకి వ్యతిరేకంగా మారబోతున్నాయి. వన్స్ అపాన్ ఏ టైం ఐ వాజ్ ఎ ముస్లిం అనే మాట మనం వినకూడదంటే ఎప్పుడైనా నేను ముస్లిం అనే మాట వినాలి. ఆ కలకాలం మన పిల్లలు, రాబోయే తరాలు ప్రతి ఒక్కరూ మన రాబోయే నెక్స్ట్ జనరేషన్ ఇస్లామీయ వెలుగులో జీవితాన్ని గడపాలంటే ఇప్పుడే వారికి ఇస్లామిక్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద మోపబడింది. కుల్లుకుం రాయిన్ వ కుల్లుకుం మస్ఊలున్ అన్ రఇయతిహి, మీలో ప్రతి ఒక్కరు బాధ్యతదారులు. మీ బాధ్యత నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కియామత్ రోజున ప్రశ్నిస్తాడు. నీకు సంతానం కల్పించున్నాను కదా, ఆ సంతానాన్ని వారి అఖీదాన్ని ఎలా రక్షించుకున్నావు? అప్పుడు ఏం జవాబిస్తాను? వల్ల కృష్ణ మిషనరీ స్కూల్లో చదివించాను, డాన్ బాస్కో, సెయింట్ డాన్స్, లేకపోతే హిందూ మిషనరీ స్కూల్స్ ఏంటి విద్యానికేతన్, తిరుమల, శ్రీ చైతన్య నారాయణను చదివించాను, అతడు నాస్తికుడు అయిపోయాడని చెప్తామా? సో మనం ఎక్కడ ఉన్నాం? మన పిల్లల భవిష్యత్తులో ఇస్లామీయ కుటుంబ నిర్మాణంలో ఇది చాలా క్రిటికల్ కండిషన్. క్లిష్టమైన సమయాల్లో ఉన్న మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత అదేవిధంగా ఖురాన్ నేర్పించండి, అరబీ నేర్పించండి. మక్తబ్కి పంపిస్తే అంత సెట్ అయిపోద్దండి. మక్తబ్ సిస్టమ్ సరిగ్గా ఉండాలి. చెన్నైలో చూశాను, బెంగళూరులో చూశాను. బెంగళూరులో, చెన్నైలో ఏదైతే పెద్ద పెద్ద మసీదులు ఉన్నాయి, ఇలాంటి మర్కజ్లు, మక్తబ్ చదివి హాఫీజ్ అవుతున్నారు. సుబ్హానల్లాహ్, అతను ఇంజనీర్ ప్లస్ హాఫీజ్. 10th లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ విత్ హాఫీజ్. అల్లాహు అక్బర్. అమ్మాయి ఎంబీబీఎస్ ఫస్ట్ ర్యాంక్, ఒకవైపు హాఫీజా. సుబ్హానల్లాహ్, మక్తబ్ నుండి హాఫీజ్ అవుతున్నారు. ఈ ఏ మసీద్ పేరు ఏంటండి? మర్కజ్ మసీద్. ఫర్ ఎగ్జాంపుల్ మర్కజ్ మసీద్ నుండి మక్తబ్ ద్వారా, తల్లిదండ్రుల కృషి ద్వారా ఎంతమంది హాఫీజ్ అయ్యారు? ఒక 10 మంది చెప్పగలరా? ఉందా? చెప్పగలిగే శక్తి ఉందా మీ దగ్గర? మార్పు తీసుకుని రెగ్యులేషన్ తీసుకుని రావాలి. మన పిల్లల అకీదా భవిష్యత్తు సంరక్షణ మన చేతిలో. మన పిల్లల మన చేతిలో మనం పాడు చేసుకోలేదు. ఏ గవర్నమెంట్ను బ్లేమ్ చేయడానికి వీలు లేదండి. మనం మనల్ని బ్లేమ్ చేసుకోవాలి. వారి జీవితాన్ని పాడు చేసే బాధ్యత మనమే, వారిని చెడగొట్టే బాధ్యత మన బాధ్యత. మనం ఇస్లాంలో లేము కాబట్టి మన పిల్లలు కూడా ఇస్లాంతో దూరం అయి ఉన్నారు. అదేవిధంగా మనం ఏం చేస్తాం? అమ్మాయి ఏమో తల్లి, అక్కడేమో 8 గంటలకి ఇషా నమాజ్ అవుతుంది, అదే సమయానికి ఏదో సీరియల్ వస్తుంది, ఏ ప్యార్ క్యా కహలాతా హమ్ సాత్ సాత్ రహేంగే, ఇలాంటి సీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 8 గంటలకి అజాన్ అవుతుంటే కనీసం అజాన్ అవుతుంది కదా, దానికి గౌరవ మర్యాద ఇచ్చి నేను రిమోట్ తో మ్యూట్ అయినా చేస్తానని ధ్యాస ఉండదు. కుటుంబీకులు అందరూ కలిసి సీరియల్ చూస్తారు. అమ్మమ్మ ఉంది, నానమ్మ ఉంది, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, చిన్న పిల్లలు కూడా, అందరూ కుటుంబీకులు కలిసి శైతాన్ డబ్బా ఉంది కదా, టీవీ సీరియల్ చూస్తారు. ఇలా ఉంటే ఇస్లామీ కుటుంబ నిర్మాణం జరుగుతుందా? అదే సమయంలో మనకు అంత ఉందా? మీరు స్వయంగా మిమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకునే ప్రయత్నం చేయండి. దానితో పాటుగా మీ కుటుంబీకులను కూడా నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకునే ప్రయత్నం చేయండి అని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు కదా. ఎంత పాటిస్తున్నా?
అజాన్ అవుతుంది, కనీసం రిమోట్ తీసుకొని భార్య దగ్గర నుంచి రిమోట్ తీసుకొని టీవీ కట్టే దమ్ము కూడా లేదు మాకు ఆడ దగ్గర ఉందా? ఆ రోజు పాపం ఉంటే రాత్రి ఇంకో సంగతి ఉంటుంది. ఇది మన పరిస్థితి. ఎక్కడ కింద ప్రతి ఏ రంగంలో డెవలప్మెంట్ ఉందా ముస్లిం కమ్యూనిటీకి? బోర్డ్ లేదు, ఇస్లామిక్ ఎడ్యుకేషన్ లేదు. మోడర్న్ ఎడ్యుకేషన్ ఒక సైంటిస్ట్ ఉన్నాడా ఎబుక్లూరులో? ఎనీబడి వన్ ముస్లిం సైంటిస్ట్ ఇన్ ఎబుక్లూర్ ఉన్నాడా? ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ ఎవరైనా ఉన్నాడా? ఐఐటి ఉన్నాడా? ఐఐటి ఖరగ్పూర్ నుండి గోల్డ్ మెడల్ ఇంజనీరింగ్ ఎవరైనా సాధించాడా? ఐఐటి మద్రాస్ నుంచి ఎవరైనా టెక్నీషియన్ అయ్యాడా? పంచర్ షాపులు, ఆటో డ్రైవర్లు, బిర్యానీ పాయింట్లు ఇవ్వండి. ఎవడైనా ఎబిక్లూర్ నుండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడా? చూడండి, కనీసం మోడర్న్ ఎడ్యుకేషన్ లో అయినా డెవలప్మెంట్ లో ఉన్నాము. ఇది లేదు, అది లేదు, ఇస్లాం లేదు, మోడర్నిజం కూడా లేదు. ఇంకా ఏంటి దీనికన్నా దౌర్భాగ్యమైన విషయం ఇంకేముందండి? ఏ రంగంలో డెవలప్మెంట్ లేదు మన కమ్యూనిటీకి. కనీసం గర్వంగా చెప్పుకోవాలి కదా అతను ఐఏఎస్ ఆఫీసర్ అని. ఎనీబడి ఒక అహ్లే హదీస్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్, అహ్లే హదీస్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్ ఎబిక్లూర్ నుండి, లేకపోతే కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అహ్లే హదీస్, అహ్లు తౌహీద్, ముతషర్రి' ఇస్లాంని పాటించేవాడు ఐఏఎస్ ఆఫీసర్. ఇంకేం చదివిస్తున్నాం? లక్ష్యం పెడుతున్నాం కదా మోడర్న్ ఎడ్యుకేషన్ కి. ఏం చేస్తున్నాం? ఏమవుతున్నారు మన పిల్లలు? అకీదా ఎలా పాడైంది, పోనీ భవిష్యత్తులో ఏం చేశారు? కనీసం ఈ ధర్మాన్ని వదిలేరు కదా. ఈ ప్రపంచం కోసమే కదా ధర్మాన్ని వదిలింది. వాళ్ళు ధర్మాన్ని పోగొట్టుకున్నారు, ప్రపంచాన్ని సాధించారు. ఒకసారి ఆలోచించండి. ఇస్లామీయ కుటుంబ నిర్మాణం కోసము మనం ఏం చేస్తున్నాం? అకీదా సంరక్షణ కోసం యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహ్ ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్. ఈ విధంగా మనం నసీహత్ చేస్తున్నాం, గుణపాఠం నేర్పిస్తున్నాం పిల్లలకి. యా బునయ్య, ఓ నా కుమారుడా, ఓ నా తల్లి, షిర్క్ నుండి దూరంగా ఉండు చెప్తున్నా. మనకి తెలిస్తేనే కదా తౌహీద్ షిర్క్ మధ్య తేడా తెలియదు. మనకి చెప్పడానికి గర్వంగా అహ్లే హదీస్ అహ్లు తౌహీద్, కానీ నిజంగానే చూసుకుంటే వారి ఇంట్లో వారు నివసిస్తున్న భార్య గాని, అమ్మమ్మ గాని, నానమ్మ గాని దగ్గర ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. అవునా కాదా? సరిగ్గా పరిశీలిస్తే మన ఆడపిల్లలు ఉన్నారు చూసారు, ఎన్నో మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. చెప్పడానికి గర్వంగా నేను అహ్లే హదీస్ జిమ్మేదారుని. కాబట్టి సోదర మహర్షుల ఇస్లామీయ కుటుంబ నిర్మాణం జరగాలంటే మనలో మార్పు రావాలి. తర్వాత తల్లిదండ్రులు ఇంకో బాధ్యత, నైట్ అవుటింగ్స్ అంటే ఏంటి? ప్రవక్త గారు ఏమన్నారు? మగ్రిబ్ తర్వాత డోర్ క్లోజ్డ్. కానీ మన పిల్లలు మగ్రిబ్ తర్వాత దేనికి వెళ్తారు? ట్యూషన్కి. ట్యూషన్కి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ తో చిట్ చాట్ కోసం బయటికి వెళ్తారు, అవుటింగ్స్ కోసం వెళ్తున్నారు. కట్ చేయండి. ఎందుకంటే రాత్రి సమయం అయిందంటే శైతాన్ ఇంకా విస్తరిస్తారు. శైతాన్ ప్రభావం నైట్ టైం ఎక్కువ ఉంటుంది. క్రైమ్స్ ఎక్కువగా పగలు జరుగుతాయా, నైట్స్ జరుగుతుంటాయి? క్రైమ్ ఎక్కువగా నైట్ జరుగుతుంది. క్రిమినల్స్ ఏ పని చేయాలన్నా నైట్ చేస్తారా, పగలు చేస్తారా? నైట్. మన పిల్లల్ని మనం క్రిమినల్ కింద తయారు చేస్తాం. డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యింది మన పిల్లలు పగల రాత్ర. మన పిల్లల్లో చెడు అలవాట్లు రాత్రి పూట నేర్చుకుంటున్నారా? మీరు పక్కన రూమ్ లో ఉంటారు, వాళ్ళు సెపరేట్ రూమ్ లో ఫోన్ యూజ్ చేస్తున్నారు. దరిద్రం, దీనికన్నా దరిద్రం ఏది లేదు. మన పిల్లల భవిష్యత్తుని కావాలంటే మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని దాన్ని చెడగొడుతుంది, ధర్మాన్ని కూడా చెడగొడుతుంది. పబ్జి తర్వాత లేని పోర్నోగ్రఫీలో అడిక్ట్ అయ్యి ఎక్కడ వెళ్తున్నారు? అందుకేనండి ఏ విషయం ఎప్పుడు తెలుసుకోవాలి అప్పుడు తెలుసుకోవాలి. మన పిల్లలు ఎయిత్ క్లాస్, కానీ అతనేమో లేని విషయం నేర్చుకుంటున్నాడు సోషల్ మీడియా ద్వారా. ఎందుకంటే మనం వద్దనుకున్న సోషల్ మీడియాలో న్యూడిటీ వచ్చేస్తుంది. మనం చూడాలనుకున్న పరాయి స్త్రీ కనిపిస్తుంది, నగ్నంగా కనిపిస్తుంది. మన పిల్లల మీద ప్రభావం పడుతుందా లేదా? మన పిల్లల చేతిలో ఫోన్ ఇస్తున్నారు, ఇవ్వండి. ఆన్లైన్ క్లాస్ కోసం ఇవ్వండి, నో ప్రాబ్లం. ప్రాజెక్ట్ కోసం ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ మీ పిల్లలు ఆ ఫోన్ తో ఏం చేస్తున్నారో ఒకసారి, ఎలాంటి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు, ఎలాంటి వారిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఫాలో చేస్తున్నారు అనేసిందా?
లేకపోతే సల్మాన్ ఖానా, షారూక్ ఖాన్? మీ అమ్మాయి ఎలా తయారవుతుంది? తమన్నా లాగా, కరీనా కపూర్ లాగా తయారవుతుంది. ఇవన్నీ చెప్పే విషయాలు మసీదులో ఉండి చెప్తున్నానంటే నడువుదు వీళ్ళని, కానీ వాస్తవికత తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇష్టంగా ఏమి బాధతో చెప్తున్నాను నేను. సోదర మహాశిలారా, చూడండి, ఒక పిల్లల భవిష్యత్తు నిర్మాణం కోసం మనం ఏం చేయాలి? ఇస్లామీయ కుటుంబాన్ని అబ్దుల్లా బిన్ మసూద్ రలియల్లాహు అన్హు వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక సంతానం కుమారుడు ప్రసాదించారు. రాత్రి పూట తహజ్జుద్ చేస్తున్నారు ఆయన. కుమారుడు ఆ అమ్మ ఒడిలో లేకపోతే పక్కన పడుకుని ఉన్నాడు. కుమారుడు చూస్తున్నాడు. తండ్రి అతను ఏం తెలియదు, పసిపిల్లవాడు. తండ్రి తహజ్జుద్ చేస్తూ అబ్దుల్లా బిన్ మసూద్ రలియల్లాహు అన్హు అతని వైపు వేలు చూపి ఏం చెప్తున్నారంటే, తండ్రి, చిన్న కుమారుడా, నా సంతానము, నేను నీ కోసం ఇది పాటిస్తున్నాను. రాత్రి పూట మా తండ్రి, మా నాన్నగారు 3:30కి లేచి తహజ్జుద్ పాటించేవారు. నేడు కూడా పాటించాలని భవిష్యత్తులో నువ్వు అలా తయారవుతావు కాబట్టి నీ కళ్ళారా నేను తహజ్జుద్ పాటిస్తున్నానని అబ్దుల్లా బిన్ మసూద్ పసిపిల్లవాడికి చెబుతున్నారు. ఉన్నాయా ఇలాంటి క్యారెక్టర్స్ మనలో? 5 పూటల విధించబడి ఉన్న నమాజే పాటించాము. మన పిల్లలు నమాజ్ ఎక్కడ అవుతారండి? తహజ్జుద్ ఎక్కడ పాటిస్తారు? చూడండి, తండ్రి అనేవాడు దీన్దార్ అవుతే, ముతషర్రి అవుతే, మువహిద్ అవుతే, నమాజీ అవుతే, తర్వాత మంచి క్యారెక్టర్ గా ఉంటే పిల్లవాడు కూడా భవిష్యత్తులో మంచి తండ్రి అవుతాడు. అంతే కదా? ఒకవేళ మీరు క్యారెక్టర్లెస్ అయితే మీ పిల్లవాడు కూడా క్యారెక్టర్లెస్ అవుతాడు. మీలో క్యారెక్టర్ లేకపోతే మీ పిల్లవాడిలో క్యారెక్టర్ రాదు. మీరు మంచి పరివర్తనతో మీ ఇల్లాలితో ఉండట్లేదంటే భవిష్యత్తులో వాడు కూడా కాబోయే భార్యతో సరిగ్గా కాపురం చేయడు. మీరు ఎలా ఉంటే కాబోయే మీ పిల్లవాడు అలా తయారవుతారు. జాగ్రత్తగా. అమ్మాయి హిజాబ్ ధరించాలంటే ముందు అమ్మ అలవాటు చేయాలి, అమ్మ పాటించాలి. అమ్మ మువహిద్ ఉంటే, ముతషర్రి ఉంటే, అఖీదా తౌహీద్ని తెలుసుకుంటూ ఉంటే ఆ తల్లి, కన్న తల్లి అమ్మాయిని కూడా నేర్పిస్తుంటేనే. ఎందుకంటే భవిష్యత్తులో కాబోయే కోడలు, భవిష్యత్తులో కాబోయే అమ్మమ్మ, నానమ్మ ఇప్పుడే సరిగ్గా లేకపోతే భవిష్యత్తులో రాబోయే జనరేషన్కి ఏమి ఇస్లాం నేర్పిస్తారు వాళ్ళు? ఇస్లామీయ కుటుంబ నిర్మాణం అంటే మనము మన పిల్లల కోసం టైం స్పెండ్ చేయాలి, భార్యతో కూడా టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ మాట అంటాను, కానీ ప్రతి ఒక్కరి మనసుకి తగులుతుంది. నా దగ్గర వాట్సాప్ అకౌంట్, భార్య దగ్గర వాట్సాప్ అకౌంట్. ఆవిడేమో ఇన్స్టాగ్రామ్లో బిజీ ఉంది, నేనేమో వాట్సాప్లో బిజీగా ఉన్నాను. నేను అదే మంచం పైన, ఆవిడ కూడా అదే మంచం పైన. అవునా కాదా? ఆవిడ కూడా అదే మంచం పైన, నేను అదే మంచం పైన, ఒకే బెడ్ పైన ఉన్నాము. సంభాషణ నాతో జరగట్లేదు, ఇంకొకరితో జరుగుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల మనం క్యారెక్టర్లెస్ అయిపోతున్నాము. ఇంకొకరితో మాట్లాడుతుంటే భార్యకి మనం టైం ఇవ్వకపోతే భార్య కూడా మాకు టైం ఇవ్వట్లేదు. అదేవిధంగా భర్తకు టైం ఇవ్వకపోతే భర్త కూడా మాకు టైం ఇవ్వట్లేదు. ఒకే బెడ్ మీద ఉంటున్నారు, చిట్ చాట్స్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రీల్స్ చూస్తూ ఉంటున్నారు, కానీ ముచ్చట్లు ప్రేమగా మాట్లాడుకునే టైం లేదు. ఇస్లామీయ కుటుంబ నిర్మాణం ఎలా జరుగుతుంది? అదే పిల్లలు చూస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? టైం ఇవ్వండి, భర్తకి టైం ఇవ్వండి, భార్యకి టైం ఇవ్వండి. కలిసిమెలిసి ఆట పెట్టు. ప్రవక్త గారు ఏం చేసేవారండి? పరిగెత్తి ఆట పెట్టుకుని, ఆయిషా రలియల్లాహు అన్హా పరిగెట్టుకుని రేస్ పెట్టుకునేవారు. ప్రవక్త గారు భార్యతో కలిసి రేస్ పెట్టుకుంటున్నారు. రేసింగ్, రన్నింగ్ రేస్. అంత టైం ఉందా మన దగ్గరికి భార్య కోసం? భర్త కోసం అంత టైం ఉందా భార్యకి? కలిసిమెలిసి ఉంటున్నామా? నేను చెప్పాను కదా, మన పరివర్తన ఎలా ఉందంటే మనము అడుగు పెడితే విలన్ వచ్చేసాడు, హిట్లర్ వచ్చేసాడు, ఇప్పుడు కొడతాడు, తిడతాడు. భార్య మాట భర్త వినట్లేదు, భర్త మాట భార్య వినట్లేదు. ఇస్లామీయ కుటుంబ నిర్మాణం జరగాలంటే ప్రతి ఒక్కరి హక్కు వారికి నిర్వర్తించాలి. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించాలి. అతియుల్లాహ్ వ అతియుర్ రసూల్, కితాబు సున్నత్ ఫాలో చేయాలి. చివరిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇస్లాం టీచింగ్స్ ని ఫాలో చేస్తూ ఇస్లామీయ కుటుంబ నిర్మించే సౌభాగ్యం ప్రసాదించుగాక. మనం ఏదైతే విషయాలు నేర్చుకున్నామో అందులో మంచి మేలు కలిగే విషయాలు ఉంటే పాటించే సౌభాగ్యం ప్రసాదించుగాక. ఏదైనా చెడు కీడు ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ క్షమించుగాక. అదేవిధంగా ఎవరైతే మన్నించున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ వారు చేస్తున్న పాపాన్ని క్షమించి జన్నత్లో ఉన్నత స్థాయిని కల్పించుగాక. మనం ఎవరైతే బతికి ఉన్నామో బతికి ఉన్నంత కాలం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించాలి.
సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వల్లాహు యఅలము మా తస్నఊన్. జజాకుముల్లాహు